తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. సో, మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు చేయాల్సింది వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. ఓకేనా. స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్‌గా అర్థం కావడం అయితే జరుగుతది. ఎట్లా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అని చెప్పి. సో, స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఓకేనా. అప్డేట్స్ అనేది మీకు రెగ్యులర్‌గా తెలుస్తా ఉంటాయన్నట్టు. అండ్ వెన్ కమ్స్ టు ద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనకు ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే మనకు 5థ్ ఆగస్ట్ నుండి మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 5థ్ ఆగస్ట్ 2026 6 AM నుండి. ఓకేనా. సో, మనం ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి 12థ్ ఆగస్ట్ 2026 6 PM దాకా టైం అయితే ఇచ్చిర్రు. 5థ్ ఆగస్ట్ నుండి 12థ్ ఆగస్ట్ వరకు మనకు టైం అయితే ఉంది. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా. మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాము. అండ్ దాంతో పాటుగా సర్టిఫికేట్స్ కూడా మనం ఆన్‌లైన్ లోపల అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతానట్టు. సో, ఇదంతా ప్రాసెస్‌ని మనం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆర్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి అంటా ఉంటాం. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు వెబ్‌సైట్‌ని నేను మీకు చూపెడతా. దానికంటే ముందు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఫీ గురించి చెప్తా. సో, మీరు ఓసీ ఆర్ బీసీ అయితే రూ. 4,000 మనమైతే ఫీ అనేది కట్టాల్సుంటది. బ్యాంక్ చార్జెస్ అనేది అడిషనల్‌గా ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, మనకు ఒక రూ. 4,200 అకౌంట్‌లో పెట్టుకోర్రి. ఎందుకంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చార్జెస్ కూడా కట్ అయితాయి కాబట్టి. ఓకేనా. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 3,200 అయితే పే చేయాల్సుంటదన్నట్టు ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఓకేనా. సో, రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఓసీ అండ్ బీసీకి రూ. 4,000 ప్లస్ అడిషనల్ చార్జెస్. ఎస్సీ అండ్ ఎస్టీకి 3,200 ప్లస్ బ్యాంక్ అడిషనల్ చార్జెస్. మనం క్రెడిట్ కార్డ్ తోటి పేమెంట్ చేయొచ్చు. డెబిట్ కార్డ్ తోటి చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ తోటైతే పేమెంట్ అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, ఒకసారి మీరు ఫీ పేమెంట్ చేస్తే మళ్ళీ రిఫండబుల్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో, ఈ అమౌంట్ అనేది దగ్గర పెట్టుకోర్రి మీరు. అండ్ దాంతో పాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పీడీఎఫ్ ఫార్మాట్ లోపల అయితే పీడీఎఫ్ ఫార్మాట్ లోపల, జేపీజీ ఫార్మాట్‌లో అంటే జేపీజీ ఫార్మాట్ లోపల రెడీ పెట్టుకోర్రి. ఓకేనా. నేను మీకు డీటెయిల్స్ చెప్తా. ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం అప్‌లోడ్ చేయాల్సుంటది. కాబట్టి డెఫినిట్‌గా ఈ డాక్యుమెంట్స్‌ని దగ్గర పెట్టుకున్నప్పుడు మాత్రమే మీ అప్లికేషన్‌ని స్టార్ట్ చేయండి. ఓకేనా. నీట్ యూజీకి సంబంధించిన స్కోర్ కార్డ్ పీడీఎఫ్ ఫార్మాట్ లోపల ఉండాలే. 500 కేబీ లోపల ఉండాలే. ఎస్ఎస్‌సి మెమో పీడీఎఫ్ ఫార్మాట్ లోపల ఉండాలే. 500 కేబీ లోపల ఉండాలే. ఇంటర్మీడియేట్ మెమో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలే. 500 కేబీ లోపల ఉండాలే. 9థ్, 10థ్ స్టడీ సర్టిఫికేట్ ఒక పీడీఎఫ్ లోపల మనం అప్‌లోడ్ చేయాల్సుంటది. 500 కేబీ లోపల పెట్టాల్సుంటదన్నట్టు. అండ్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్ అంటాం. సో, ఇది కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలే మనకు 500 కేబీ లోపల ఉండాల్సుంటది. ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన టీసీ. సో, పీడీఎఫ్ ఫార్మాట్ లోపల ఉండాలే. 500 కేబీ లోపల ఉండాలే. క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్. ఓకే. తెలంగాణకి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలి. సెంట్రల్ సర్టిఫికేట్ కాదు. సో, మీరు బీసీఏ అయితే ఏది, బీది, సీది క్యాస్ట్ సర్టిఫికేట్ లోపల ఉంటది మనకు బీసీఏనా, బీనా, సీనా, డీనా, ఈనా అని చెప్పి. ఓకేనా. సో, ఎస్సీ అయితే ఎస్సీ లోపల 1, 2, 3 అని చెప్పి ఉంటది. ఎస్టీ అయితే ఎస్టీ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఆర్ కాంపిటెంట్ అథారిటీ కోటాకి సో, కాంపిటెంట్ అథారిటీ నుండి మనకు ఈ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం. సో, ఇది పీడీఎఫ్ ఫార్మాట్ లోపల మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. 500 కేబీ లోపల మనమైతే ఈ ఏదైతే డాక్యుమెంట్ ఉందో అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మైనారిటీస్ ఎవరైనా ఉంటే మైనారిటీ సర్టిఫికేట్ ఎస్పెషల్లీ ముస్లిమ్స్ లోపల మైనారిటీస్ ఉంటారు కదా. సో, వాళ్ళకి సంబంధించి సో, పీడీఎఫ్ ఫార్మాట్ లోపల మనకు 500 కేబీ లోపల ఉండేలాగా మనము అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. సో, ఈ ఈడబ్ల్యూఎస్ అప్లికబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పీడీఎఫ్ ఫార్మాట్ లోపల ఉండాలే. 500 కేబీ లోపల ఉండాలే. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ పీడీఎఫ్ ఫార్మాట్ లోపల అప్‌లోడ్ చేయాలే. 500 కేబీ లోపల మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఎన్‌సీసీ, సీఏపీ ఓకేనా. సో, ఎన్‌సీసీ ఉంటే ఎన్‌సీసీ,
1500 కేబీ లోపల మనం పీడిఎఫ్ ఫార్మాట్ లోపల అప్లోడ్ చేయాలి. సిఏపీ అయితే పీడిఎఫ్ ఫార్మాట్ లోపల 1000 కేబీ ఉన్నప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో సింపుల్లీ 1.5 ఎంబీ 1 ఎంబీ ఓకేనా. 1 ఎంబీ 1.5 ఎంబీ లోపల మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఎన్సీసీ సిఏపీ. అండ్ పిఎంసీ సర్టిఫికేట్ ఉంటే 500 కేబీ లోపల పెట్టాలి. ఎస్సీసీఎల్ ఉంటే 500 కేబీ లోపల పీడిఎఫ్ ఫార్మాట్ లోపల పెట్టాలి. అండ్ దాంతో పాటుగా ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పీడిఎఫ్ ఫార్మాట్ లోపల 500 కేబీ లోపల మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మనకి ఒకవేళ ఆంగ్లో ఇండియన్ అప్లికబుల్ అయితే ఆ సర్టిఫికేట్ 500 కేబీ లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా సో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఓకేనా. సో మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఒకవేళ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనం పెట్టాల్సి ఉంటుందంట. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే మీరు ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లోపల చదవకపోతే ఓపెన్ లోపల చదివితే 4 ఇయర్స్‌కి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనోళ్ళు తెలంగాణ లోపలే మోస్ట్‌లీ చదివి ఉంటారు కాబట్టి మనోళ్ళకి రెసిడెన్స్ ఏం అవసరం లేదు. ఎందుకంటే మనము 9థ్ క్లాస్ సంబంధించిన బోనాఫైడ్, 10థ్ క్లాస్ సంబంధించిన బోనాఫైడ్, 11థ్ క్లాస్ సంబంధించిన బోనాఫైడ్, 12థ్ క్లాస్ సంబంధించిన బోనాఫైడ్ అప్లోడ్ చేస్తాం కాబట్టి ఈ బోనాఫైడ్‌లు అప్లోడ్ చేయకపోతే మాత్రము రెసిడెన్స్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి పీడిఎఫ్ ఫార్మాట్ లోపల 500 కేబీ లోపల. ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లోపల 100 కేబీ లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోరి, పైసలు రెడీగా పెట్టుకోరి మనమైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేయొచ్చు వీటిని రెడీగా పెట్టుకుంటే. ఓకేనా. సో ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఈ వెబ్‌సైట్‌కి విజిట్ కావాలి బ్రో. tsmedadmissions.tschE.in అని చెప్పి. తెలంగాణ మెడ్ అడ్మిషన్స్ .tschE.in అని చెప్పి. ఓకేనా. తెలంగాణ మెడ్ అడ్మిషన్స్.tschE ఓకేనా. మెడ్ ఏడీఎం అంటే అడ్మిషన్ అన్నట్టు tschE.in అని చెప్పి. సో ఈ వెబ్‌సైట్‌కి మనమైతే ఎళ్లి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఫస్ట్ మొబైల్, ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం బ్రో. ఓకేనా. సో మొబైల్, ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత పేమెంట్ చేస్తామన్నట్టు. ఓకేనా. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేస్తామన్నట్టు. ఆఫ్టర్ దట్ మన డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేస్తాం. మన డాటా అప్లోడ్ చేస్తామన్నట్టు. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం. ఓకేనా. సో మనకిక్కడ ఏందంటే ఒక పాయింట్ మెన్షన్ చేషిర్రు. ఓకేనా. సో మీరిక్కడ చూసుకోవచ్చు. ఒకటేసారి మీరు ఈ మొబైల్, ఈమెయిల్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతది అని చెప్పి మనకిక్కడ మెన్షన్ చేషిర్రు. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తది. ఓకేనా. సో మన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది రిసీవ్ అయితది. మన మొబైల్ నంబర్‌కొస్తది, ఈమెయిల్‌కొస్తది. పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత మీరు రాసుకొని పెట్టుకున్నా కూడా బెస్టే. ఓకేనా. అండ్ నీడ్ నాట్ టు రిపీట్ దిస్ స్టెప్ అగైన్ ఇఫ్ యూ ఏంటంటే రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీకొస్తే మీరు రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం మళ్ళీ లేదు. రిజిస్ట్రేషన్ నంబర్ రాకపోయినా కూడా వెయిట్ జేయుర్రి. మీ మొబైల్ నంబర్‌కి, మీ ఈమెయిల్‌కి రిజిస్ట్రేషన్ నంబర్ అనేది సెండ్ అయితది ఫీ పేమెంట్ తర్వాత. సో రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఫీ పేమెంట్ తర్వాత చూపెడతది. అది నోట్ చేసుకొని పెట్టుకోర్రి. లేకపోతే మీకు మెసేజ్ వస్తది. మెయిల్ వస్తది. లేదు పేమెంట్ అయింది, కట్ అయింది. రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ కాలేదు. అంటే మనకు హెల్ప్‌లైన్ నంబర్స్ ఇచ్చిర్రు. వాళ్ళకి కాల్ చేయుర్రి. చేసి సార్ ఇట్లా అయింది సిట్యుయేషన్ అని చెప్తే వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. ఓకేనా. డోంట్ వర్రీ. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే అప్‌లోడింగ్ ఆఫ్ డాటా. ఓకేనా. సో అప్‌లోడింగ్ ఆఫ్ డాటా మనకేందంటే మన డీటెయిల్స్ మనం ఇస్తాం. సో ఇక్కడ ఏందంటే యూ కెన్ ఎడిట్ డాటా ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ టిల్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్స్. సో వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఒక 4 రోజుల తర్వాత స్టార్ట్ అయితది. ఓకేనా. సో 3-4 డేస్ బ్రో. ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితది. సో వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యేంత వరకు మీరు ఎన్ని సార్లైనా మీ అప్లికేషన్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా. కాబట్టి మీరు మిస్టేక్ ఏదైనా చేస్తే అప్లికేషన్‌ని తొందరగా ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేయుర్రి. ఓకేనా. సో అప్‌లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో మీరు ఎన్ని సార్లైనా కూడా మీరు ఏదైతే ఆహ్, డీటెయిల్స్ అప్లోడ్ చేసిర్రో వాటిని ఎడిట్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిర్రు గానీ నేనేమంటా కదా అంటే ఎడిట్ కావచ్చు, కాకపోవచ్చు. ఓకేనా. వీళ్ళు ఇచ్చిర్రు ఎడిట్ అయితది. ఓకేనా. లాస్ట్ టైమ్ కూడా ఎడిట్ అయింది. కానీ ఏందంటే
ఎడిట్ అనేది యూజ్ చేయకుండా చూసుకోర్రి. ఓకేనా. సో, అసలు ఎడిట్ ఆప్షన్ అనేదే వాడకుండా ఉండడానికి ట్రై చెయ్యిర్రి. అంటే మీరు అప్లికేషన్ జేసేటప్పుడే అన్ని డాక్యుమెంట్లు దగ్గర బెట్టుకోర్రి. అండ్ అన్ని డీటెయిల్స్ ప్రాపర్‌గా ఇవ్వుర్రి. ఓకేనా. సో, కొంచెం జాగ్రత్తగా, ఓపికగా మనం చూసుకుంటే అయిపోతది. ఓకేనా. సో, ఎన్ని సార్లైనా ఎడిట్ చేసుకోవచ్చని చెప్పి మిస్టేక్స్ చేస్తే, ఒకవేళ ఎడిట్ కాకపోతే తర్వాత మనం ఇబ్బందులలో పడతాం. కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయడానికి ట్రై చేయండి. మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. ఫర్దర్‌గా ఏమైనా అప్డేట్స్ ఉంటే మనం చెప్దాం. ఓకేనా. సో, ఇది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద అఫీషియల్ వెబ్‌సైట్ మనం చూద్దాం. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను చెప్తా. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్ బ్రో. ఓకేనా. సో, ఇక్కడ ఏంది కదంటే మనకు క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. అప్లికేషన్స్ ఫ్రమ్ 6 AM. ఓకేనా. ఎప్పటికెళ్ళి 5థ్ ఆగస్ట్ 2026 6 AM నుండి 12థ్ ఆగస్ట్ 2026 6 PM వరకు అని చెప్పి ఇచ్చిర్రు. అవునా. సో, వెబ్‌సైట్ అనేది ఆల్రెడీ లైవ్ అయింది. అండ్ ఇక్కడ మనకి ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి బ్రో. ఫస్ట్ ఈమెయిల్ అండ్ మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మన డీటెయిల్స్ అన్నీ అప్‌లోడ్ చేయాలి. తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ అప్‌లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్‌ని ప్రింట్ తీసుకోవాలి. ఓకేనా. సో, ఇట్లా మనము మన డి అప్లికేషన్ ఫామ్‌ని కంప్లీట్ చేయాల్సి ఉంటది. ఫస్ట్ నేను మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకేనా. సో, ఇక్కడ ఏంది కదా అంటే మనకి క్లియర్‌గా చూపెడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఈస్ ఫర్ తెలంగాణ ఏ కేటగిరీ మెడికల్ ఆర్ డెంటల్ అడ్మిషన్స్ అని చెప్పి. ఓకేనా. సో, తెలంగాణ లోపల ఏ కేటగిరీ మెడికల్ ఆర్ డెంటల్ అడ్మిషన్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఇవి అని చెప్పి మెన్షన్ చేషిర్రు. సో, కంప్లీటెడ్ ఆన్ 32 కోటా గవర్నమెంట్ సీట్స్ అని కూడా అంటా ఉంటాం మనం. ఓకేనా. సో, గవర్నమెంట్ సీట్స్ అంటే ప్రైవేట్ కాలేజ్ లోపల గవర్నమెంట్ సీట్స్, గవర్నమెంట్ కాలేజ్ లోపల గవర్నమెంట్ సీట్స్. వాటిని ఏ కేటగిరీ సీట్స్ అని అంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి నీట్‌కి సంబంధించిన మనం మన మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోవడానికి నీట్‌కి సంబంధించిన రోల్ నంబర్ ఇయ్యాలి. నీట్‌కి సంబంధించిన ఆల్ ఇండియా ర్యాంక్ అనేది ఇవ్వాల్సుంటది. ఆఫ్టర్ దట్ మన నీట్ ర్యాంక్ కార్డ్ లోపల ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటదో నీట్‌కి ఏదైతే మనం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినామో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇయ్యాల్సుంటది. మన మొబైల్ నంబర్ అనేది ఇవ్వాల్సుంటది. సో, ఈ మొబైల్ నంబర్ అనేది వర్కింగ్‌ది ఇయ్యండి. ఓకేనా. సో, ప్రీవియస్ అప్లికేషన్ అప్పుడు మేము వేరే ఇచ్చినాం. ఇప్పుడు వేరే ఇయ్యొచ్చా అంటే ఇయ్యొచ్చు. దేర్ ఈస్ నో ఆబ్జెక్షన్ ఇన్ దట్. ఓకేనా. సో, దాంట్లో ప్రాబ్లమ్ ఏమి ఉండదన్నట్టు. సో, మీరు మీ మొబైల్ నంబర్ అయితే ఇయ్యొచ్చు. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మన మొబైల్ నంబర్ అనేది 2 సార్లు ఇయ్యాలి. ఒకసారి మొబైల్ నంబర్ ఇచ్చి మళ్ళీ కన్ఫర్మేషన్ ఇచ్చి మనకు జనరేట్ ఓటీపీ అని చెప్పి ఆప్షన్ ఎనేబుల్ అయితదన్నట్టు. మనం మన మొబైల్ నంబర్ ఇవ్వడంతోటే. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని ఎంట్రీ చేయాలి ఇక్కడ. తర్వాత ఈమెయిల్ ఐడీ అనేది ఇయ్యాల్సి ఉంటది. ఓకేనా. సో, ఈమెయిల్ ఐడీ ఇచ్చి మళ్ళీ ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అని వస్తది. ఓటీపీ రావడంతోటే మనం మన ఈమెయిల్ ఓటీపీని ఎంట్రీ చేయాలి. ఓకేనా. సో, ఎంట్రీ చేసిన తర్వాత క్యాప్చా ఉన్నది కదా. ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో 9LYLEB అని చెప్పి సో, ఈ క్యాప్చా కోడ్ అనేది ఎంట్రీ చేయాలి. ఓకేనా. సో, 9LYTEB ఇది. ఓకేనా. సో, క్యాప్చా కోడ్ అనేది చూసి ప్రాపర్‌గా ఎంట్రీ చేయాలి. ఆఫ్టర్ దట్ వాలిడేట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, వాలిడేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకేమైతదంటే మన మొబైల్ అండ్ ఈమెయిల్ అనేది వెరిఫికేషన్ అయిపోతది బ్రో. ఓకేనా. సో, మనం మన డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సో, మనం వాలిడేట్ మీద కొట్టడంతోటే మొబైల్ అండ్ ఈమెయిల్ సక్సెస్‌ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పి వస్తదన్నట్టు. ఓకేనా. రిజిస్టర్ అయితది సక్సెస్‌ఫుల్‌గా. మనం ఇగ కౌన్సెలింగ్ అయిపోయేంత వరకు ఈ మొబైల్ అండ్ ఈమెయిల్‌కొచ్చే ఓటీపీలని ఓకేనా. ఈ మొబైల్ అండ్ ఈమెయిల్‌కొచ్చే మెసేజెస్‌ని చెక్ చేసుకుంటా ఉండాలి. ఓకేనా. సో, మనకు మొబైల్ నంబర్‌కి కొన్ని మెసేజ్‌లొస్తాయి. అప్లికేషన్ రిలేటెడ్. సో, ఏమొస్తాయి అంటే సీట్ అలాట్‌మెంట్ కోసం కావచ్చు, ఓటీపీలు కావచ్చు, వెబ్ ఆప్షన్‌లు పెట్టేటప్పుడు అండ్ దాంతో పాటుగా మనకి ఒకవేళ మీ డాక్యుమెంట్‌లో ఏమన్నా మిస్టేక్ అప్‌లోడ్ అయినా, లేకపోతే మీ డాక్యుమెంట్స్ ఏమన్నా బ్లర్‌డ్ ఉన్నా వీళ్ళేం చేస్తారంటే ఫోన్‌కి మెసేజ్ పెడతారు. ఓకేనా. క్వారీ ఐడీ అని చెప్పి పెడతారన్నట్టు. ఇది పరిస్థితి అప్‌లోడ్ చెయ్యి ఈ డాక్యుమెంట్ ఇది బ్లర్‌డ్ ఉన్నదని చెప్పి పెడతారన్నట్టు. ఓకేనా. అవన్నీ డీటెయిల్స్ మనకు మెసేజ్ లోపల పెడతారు కాబట్టి మన మొబైల్‌ని, ఈమెయిల్‌ని యాక్టివ్‌లో ఉంచుకోవాలి. రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటా ఉండాలి. ఓకేనా. సో, ఈమెయిలును, మొబైల్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అయితది. ఆఫ్టర్ దట్ ఏందంటే రిజిస్ట్రేషన్ ఫార్మ్. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ ఏంది మనకు రిజిస్ట్రేషన్ ఫార్మ్. ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ విషయానికొస్తే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోపల
మనకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అని చెప్పి కేటగిరీ వైస్. ఓకేనా. సో, మన నీట్‌కి సంబంధించిన ఏమేమి ఇవ్వాల్సి ఉంటది కదా! అంటే రూల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటది. ఓకేనా. సో, నీట్‌కి సంబంధించిన మనం మన రూల్ నంబర్ ఇయ్యాలే. రూల్ నంబర్ ఇచ్చిన తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్ అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఆఫ్టర్ దట్ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇయ్యాలే. మన మొబైల్ నంబర్ ఆల్రెడీ మనం ఎంటర్ చేసినాం కదా! ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మన కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో, కేటగిరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్యాప్చా ఉంటది. క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది. మీరిక్కడ ఏదైతే కేటగిరీ పెడతారో ఓకేనా. మనకి ఎస్సీ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, ఓసీ ఉంది, ఎస్టీ ఉంది, బీసీఏ లోపల బీసీ లోపల సబ్ కేటగిరీస్ ఉన్నాయి. సో, మీది ఏదైతే కేటగిరీ ఉందో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే ఆ కేటగిరీని బేస్ చేసుకొనే మనకు రిజర్వేషన్ వస్తది. బ్రో నేను ఆల్ ఇండియా అప్పుడు ఓబీసీ అని పెట్టినా. ఇప్పుడు మరి మాకు సబ్ కేటగిరీస్ అయినాయి కదా! అంటే ఆల్ ఇండియా వేరు, స్టేట్ కోటా వేరు. సో, ఇప్పుడు మీరేందంటే ఏ కేటగిరీ అయితే అది పెట్టాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ లోపల ఏది ఉంటే అది పెట్టుర్రి. ఓకేనా. సో, అట్లా మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడేందంటే మనం ఇచ్చిన డీటెయిల్స్‌ని బేస్ చేసుకొని మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ మనం మన క్యాస్ట్ ఇచ్చిన తర్వాత క్యాప్చా ఉంటది. క్యాప్చా అనేది ఎంటర్ చేసి వాలిడేట్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సో, వాలిడేట్ మీద క్లిక్ చేయడంతోటే మనకు ఆహ్, ఫీ పేమెంట్‌కి పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, మీ అప్లికేషన్ ఫీ ఇంత అని చెప్పి చూపెడతది. మీ రిఫరెన్స్ ఐడీ ఇది అని చెప్పి మనకు రిఫరెన్స్ ఐడీ అనేది చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, మనం ఇక్కడ ఓకే కొట్టాలి. ఓకే కొట్టిన తర్వాత మనం పేమెంట్ మోడ్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది బ్రో. ఓకేనా. సో, పేమెంట్ మోడ్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ అని చెప్పి. సో, మనకు బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ చూపెడతారు. సో, ఆ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ లోపల మనం మన బేసిక్ డీటెయిల్స్ ఇయ్యాలి. మీ నేము ఓకేనా. సో, మీ అడ్రెస్ అవి అడుగుతది. ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇందులోపల ఏందంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయిందనుకో కార్డ్ నంబర్ ఇచ్చి, ఎక్స్‌పైరీ డేట్ ఇచ్చి, సీవీవీ ఆర్ సీవీసీ నంబర్ ఇచ్చి మనం పేమెంట్ అనేది జేయాలె. నెట్ బ్యాంకింగ్ అయితే వాళ్ళకి లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి. లాగిన్ అయ్యి మనమైతే ఫీ పేమెంట్‌ని కంప్లీట్ చేసుకోవాలి. సో, ఏదైతే ఫీ పేమెంట్ ఉంటదో దానికంటే కొంచెం ఎక్కువ పెట్టుకోరి మనీ. సో దట్ ఏందంటే మనకు ఫీ పేమెంట్ అనేది ఈజీ అయిపోతదన్నట్టు. ఓకేనా. ఫెయిల్ గాదు. అండ్ ఇంకొక విషయం ఏంది గదా అంటే ఫీ పేమెంట్ జేసేటప్పుడు రిఫ్రెష్‌లు చేయకుర్రి. ఓకేనా. సో, ల్యాప్‌టాప్ లోపల ఫీ పేమెంట్ జేయడానికి ట్రై చేయరి. అప్లికేషన్ ఫార్మ్ గూడా ల్యాప్‌టాప్ లోపలనే ఫిల్ జేయడానికి ట్రై చేయరి. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ ఏందంటే మనకు ఫీ పేమెంట్ అనేది అయిపోతది. ఆఫ్టర్ దట్ మనకు ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నంబర్ ఒస్తది. అండ్ మనకి ఎంత ఫీ పేమెంట్ చేసిర్రు అని జెప్పి మనకు చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, మనకు రిజిస్ట్రేషన్ నంబర్ గూడా రావడం అయితే జరుగుతది. మన మొబైల్ నంబర్‌కి మెసేజ్ ఒస్తది. ఈమెయిల్ కూడా మనకు రిజిస్ట్రేషన్ నంబర్ రావడం అయితే జరుగుతదన్నట్టు. ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ని నోట్ చేసుకొని పెట్టుకోరి. తర్వాత మీకు చాలా హెల్ప్ అయితది. వెబ్ ఆప్షన్‌లు ఇవ్వాలన్నా, సీట్ అలాట్‌మెంట్‌ని చెక్ జేసుకోవాలన్నా, మీరు తర్వాత లాగిన్ గావాలన్నా ఓకేనా. సో, మనకి రిజిస్ట్రేషన్ నంబర్ అనేది బాగా హెల్ప్ అయితదన్నట్టు. కాబట్టి రిజిస్ట్రేషన్ నంబర్‌ని జాగ్రత్తగా పెట్టుకోరి. సో, మన రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు ఇప్పుడు. ఓకేనా. సో, రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాలి. సో, రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఇస్ నథింగ్ బట్ డాటా అప్డేషన్. సో, డాటా అప్డేషన్ దగ్గరికొస్తే మనం మన నీట్‌కి సంబంధించిన రూల్ నంబర్ ఇస్తాం. రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తాం. క్యాప్చా ఇస్తాం. వాలిడేట్ కొడతాం అన్నట్టు. సో, కొట్టడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. సో, ఇక్కడ మన డీటెయిల్స్ అనేది ఇయ్యాల్సి ఉంటది. ఇదే డాటా అప్డేషను. సో, ఇది ఎన్ని సార్లైనా ఎయొచ్చు. వెరిఫికేషన్ స్టార్ట్ అయితే చేయడానికి ఛాన్స్ ఉంటది. ఇందులోపల మీరు మిస్టేక్ చేయకూరి ఏముండదు బ్రో. చాలా సింపుల్‌గా ఉంటది. మీ డీటెయిల్స్ మీకన్నా ఎవ్వరికీ బాగా తెలవది. కాబట్టి సింపుల్‌గా ఇచ్చేసేయరి. ఓకేనా. క్యాండిడేట్ నేమ్ అనేది ఇవ్వండి. యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో. ఓకేనా. క్యాండిడేట్ నేమ్ యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో ఇచ్చేసేయరి. ఆఫ్టర్ దట్ మనకు నీట్ రూల్ నంబర్ ఒస్తది. నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఒస్తది. మన మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చినామో ఆ మొబైల్ నంబర్ ఒస్తది. అండ్ దాని తర్వాత మనకు ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఈమెయిల్ ఐడీ ఒస్తది. మనం ఆల్టర్‌నేటివ్‌గా ఒక ఈమెయిల్ ఐడీ ఇయ్యాల్సి ఉంటది. సో, ఈ పర్సెంటైల్ స్కోర్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాస్ పర్ ఎస్ఎస్‌సి మనం ఆల్రెడీ ఏదైతే ఇచ్చినామో ప్రీవియస్‌గా అది వచ్చేస్తాయన్నట్టు. ఓకేనా. సో, క్యాండిడేట్ నేమ్ ఇయ్యాల మనం. ఓకేనా. సో, డేట్ ఆఫ్ బర్త్ ఒస్తది. రూల్ నంబర్ ఒస్తది. ఆల్ ఇండియా ర్యాంక్ ఒస్తది. పర్సెంటైల్ ఒస్తది. మొబైల్ నంబర్ ఒస్తది. ఈమెయిల్ ఒస్తది. ఆల్టర్‌నేటివ్ ఇచ్చేసుకోవాలి సరిపోతాయి. ఆఫ్టర్ దట్ మన ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో యాస్ పర్ ఎస్ఎస్‌సి ఇయ్యాలే. ఎస్ఎస్‌సి మెమో ప్రకారం ఫాదర్ నేమ్ ఇయ్యాలే. మనం ఏదైతే కేటగిరీ పెట్టుకున్నామో కేటగిరీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకేనా. సబ్ కేటగిరీ మనం అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. కేటగిరీ ఒస్తది. ఎందుకంటే మనం ఫీ పేమెంట్ ముందే కేటగిరీ ఇచ్చినాం గదా! ఆ కేటగిరీ ఒస్తది. సో, సబ్ కేటగిరీ అనేది మనం ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఆఫ్టర్ దట్ జెండర్.
సో, జెండర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మేలా, ఫీమేల్ అని చెప్పి ఇక్కడ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని ఆగమాగం అయ్యి మేల్, ఫీమేల్, ఫీమేల్, మేల్ అని చెప్పి పెట్టకుర్రి. మళ్ళా ఇబ్బంది అయితదన్నట్టు. ఓకేనా. సో, తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇయ్యాలి ఇక్కడ మనం. ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చి మన ఆధార్ కార్డ్ లోపల ఏదైతే అడ్రస్ ఉంటదో ఆ అడ్రస్ అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆధార్ కార్డ్ లోపల అడ్రస్ ఏదైతే ఉంటదో అడ్రస్, ప్లేస్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది. క్యాస్ట్‌కి సంబంధించిన సబ్ క్యాస్ట్ మనం యాడ్ చేస్తాం కదా! క్యాస్ట్ ఆల్రెడీ వస్తది. సబ్ క్యాస్ట్ మనం యాడ్ చేసిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, లోకల్ ఏరియా అనేది డిఫాల్ట్‌గా మనము ఓయూ అని ఉంటది. ఓయూ పెట్టేసేయండి. మైనారిటీ స్టేటస్ అడుగుతది. మైనారిటీ అయితే యెస్ అని పెట్టుర్రి. లేదంటే నో అని చెప్పి పెట్టేసేయండి. ఓకేనా. సో, మీకు ఈడబ్ల్యూఎస్ వస్తదా అని చెప్పి అడుగుతది. సో, ఈడబ్ల్యూఎస్ యెస్ అయితే యెస్ పెట్టుర్రి. నో అయితే నో పెట్టుర్రి. సో, ఇన్‌కమ్ ఉన్నోళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉండది. క్యాస్ట్ ఉన్నోళ్ళకి మైనారిటీ ఉంటది. అది మీరు గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా. సో, కొందరికి క్యాస్ట్, మైనారిటీ 2 ఉంటాయన్నట్టు. అది వేరే విషయం. ఈడబ్ల్యూఎస్, ఇన్‌కమ్ కొంతమందికి అట్లా గూడా ఉంటదన్నట్టు. ఓకేనా. సో, పీడబ్ల్యూడీ, ఎన్‌సీసీ, సీఏపీ, పీఎంసీ, ఆంగ్లో ఇండియన్స్, సింగరేణి ఇయేమన్నా రిజర్వేషన్స్ ఉంటే యెస్ పెట్టుకోర్రి బ్రో ఇక్కడ ఆప్షన్స్ చూసుకొని. ఓకేనా. సో, పీడబ్ల్యూడీ, ఎన్‌సీసీ, సీఏపీ తర్వాత పీఎంసీ, ఆంగ్లో ఇండియన్స్, సింగరేణి కోటా ఉంటది. ఇందులోపల ఏమన్నా ఉంటే ఇది మీరు యెస్ పెట్టుకోవాల్సి ఉంటది. లేకపోతే నోనే ఉండనియండి. ఓకేనా. సో, పేరెంటల్ ఇన్‌కమ్, ఇన్‌కమ్ ఎంత అని చెప్పి అడుగుతా అన్నట్టు ఒక రేంజ్ ఉంటది. బిలో 1,00,000 బిట్వీన్ 1-2 లాక్సా, అబోవ్ 2 లాక్స్ అని చెప్పి ఉంటది. ఇందులోపల మీకు ఏదైతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటదో అది మీరు ఇక్కడ పేరెంటల్ ఇన్‌కమ్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అడుగుతది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ ఇయ్యాలి ఇక్కడ మనం. తర్వాత ఇంటర్మీడియేట్ బోర్డ్ అడుగుతదన్నట్టు. ఏ బోర్డ్ అని చెప్పి. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషనా, సీబీఎస్ఈనా, లేకపోతే ఐసీఎస్ఈనా. ఓకేనా. అవి ఉంటాయన్నట్టు. ఆ బోర్డ్ అనేది మనం ఇంటర్మీడియేట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇంటర్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఫస్ట్ అడుగుతది. ఇంటర్ హాల్ టికెట్ నంబర్ ఇచ్చి 10థ్‌కి సంబంధించిన హాల్ టికెట్ అడుగుతది. 10థ్‌కి సంబంధించిన హాల్ టికెట్ ఇయ్యాలె నంబర్. ఓకేనా. ఇంటర్ హాల్ టికెట్ నంబర్ ఇచ్చి 10థ్ హాల్ టికెట్ నంబర్ ఇయ్యాలె. చూసుకోర్రి. ఇంటర్ దగ్గర 10థ్ దగ్గర ఇంటర్ ఇయ్యకుర్రి. ఓకేనా. సో, ఏం కాదు చేంజ్ చేసుకోవచ్చు కానీ మిస్టేక్ చేయకుర్రి. ఓకేనా. సో, తర్వాతేందంటే ఎస్ఎస్‌సి మంత్ ఆఫ్ పాసింగ్ అడుగుతది. ఎస్ఎస్‌సి ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతదన్నట్టు. ఓన్లీ 10థ్ అడుగుతది. సో, ఒకసారి చూసి 10థ్ క్లాస్‌ది ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్ ఆఫ్ పాసింగ్ ఇచ్చేసేయండి. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ ఏంది కదా అంటే ఇక్కడ మీరు మార్క్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది బ్రో. ఓకేనా. సో, మార్క్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది. ఇంటర్మీడియేట్ బోర్డ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా! దాని కిందనే మార్క్స్ ఉంటది. సో, మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ గ్రూప్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లోపల మనకు ఓవరాల్‌గా ఎన్ని మార్కులొచ్చినాయనేది మనం ఎంట్రీ చేయాలి. ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. అంటే మనకు 150 మార్కులకు ఉంటది కదా బ్రో! 120 మార్క్స్ ఏమో ఎగ్జామ్‌కి. ఓకేనా. 60 ఫస్ట్ ఇయర్ లోపల, 60 సెకండ్ ఇయర్ లోపల. 60, 60 120 ప్లస్ 30 ప్రాక్టికల్స్ మొత్తం 150 కదా! సో, అట్లా మనకు ఓవరాల్‌గా బాటనీ 150, జువాలజీ 150, ఫిజిక్స్ 150, కెమిస్ట్రీ 150 ఎంతొచ్చినాయనేది మీరిక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, 600 మార్క్స్‌కి ఎంతొచ్చినాయని చెప్పి ఎంట్రీ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఎంట్రీ చేయాలె. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే వితౌట్ లాంగ్వేజెస్ బ్రో. సాంస్క్రిట్ ఆర్ తెలుగు కాకుండా. ఓకేనా. సాంస్క్రిట్‌కి 100 మార్కులుంటాయి. తెలుగుకి సాంస్క్రిట్‌కి ఫస్ట్ ఇయర్‌లో 100 మార్కులుంటాయి. సెకండ్ ఇయర్‌లో 100 మార్కులుంటాయి. మనం తెలుగు అనుకుంటే తెలుగుకి ఫస్ట్ ఇయర్‌లో 100, సెకండ్ ఇయర్‌లో 100 ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్‌కి ఫస్ట్ ఇయర్‌లో 100 ఉంటాయి. సెకండ్ ఇయర్‌లో 100 ఉంటాయి. ఓకేనా. మొత్తం 400 మార్కులు తీసేస్తే ఎంత 600 మార్కులుంటాయి. 600కి ఎంతొచ్చినాయని చెప్పి మనం ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. కింద 600 ఎయాలె. మీద ఎంతొచ్చినాయో ఎయాలన్నట్టు. ఓకేనా. సో, టోటల్ మార్క్స్ బై సో, మార్క్స్ సెక్యూర్డ్ బై టోటల్ మార్క్స్. ఓకేనా. అండ్ దాని తర్వాత ఇగో ఇది మెయిన్ బ్రో. ఇది మీరెక్కడ చదివిర్రు అనే దాన్ని బట్టి నువ్వు లేకలా కాదా అని చెప్పి డిసైడ్ చేస్తారు బ్రో. ఓకేనా. సో, ఇక్కడ మనకు నైన్త్ క్లాస్ ఏడ చదివినవు అని చెప్పి మనము ప్లేస్ ఇయ్యాల్సుంటది. డిస్ట్రిక్ట్ ఇయ్యాల్సుంటది. స్టేట్ ఇయ్యాల్సుంటది. నేమ్ ఆఫ్ ద స్కూల్, ఇన్‌స్టిట్యూట్ ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడేందంటే మనం ఇయర్ ఇయ్యాలి బ్రో. ఇయర్ ఏంటి కదా అంటే 2026 లోపల ఇంటర్ అయిపోయిందనుకో. 2026 ఇంటర్ సెకండ్ ఇయర్. 25 ఇంటర్ ఫస్ట్ ఇయర్. 24 2024 ఎంత 10థ్. 20, 23 నైన్త్. 23, 24, 25, 26 ఒకవేళ 25 లోపల నీది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతే 24 లోపల ఫస్ట్ ఇయర్ అయితదన్నట్టు. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుంటే 2025 సెకండ్ ఇయర్. 24 ఫస్ట్ ఇయర్. 2023 మనకు 10థ్. 2020 సారీ
2023 10th, 2022 9th ఇట్లా. సో, మీది అకాడమిక్ ఇయర్ అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. తర్వాత ఎక్కడ చదివిర్రు అని చెప్పి కాలేజ్ పేరు ఇయ్యాలి ఇంటర్‌ది. తర్వాత 10th కాలేజ్ డీటెయిల్స్ ఇయ్యాలె. ఎక్కడున్నదని చెప్పి కాలేజ్ ప్లేస్ ఇయ్యాలె. అండ్ కాలేజ్ డిస్ట్రిక్ట్ అనేది ఇయ్యాల్సి ఉంటది. ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఏందని చెప్పి అట్లా ఇయ్యాలె. తర్వాత మన కాలేజ్ స్టేట్ ఎక్కడున్నదని చెప్పి ఇయ్యాలె. సో, దీన్ని బట్టే నువ్వు లోకలా కాదని చెప్పి డిసైడ్ చేస్తారన్నట్టు. అందుకే 4 ఇయర్స్‌కి సంబంధించిన బోనోఫైడ్‌లు అప్‌లోడ్ చేత్తాం. ఓకేనా. 4 ఇయర్స్‌కి సంబంధించి 4 సంవత్సరాలకు సంబంధించిన బోనోఫైడ్‌లు అప్‌లోడ్ చేస్తాం. అండ్ దాంతో పాటుగా డీటెయిల్స్ కూడా ఇస్తామన్నట్టు. ఓకేనా. నువ్వు లోకలా కాదా అని చెప్పి డిసైడ్ చేస్తది దాన్ని బేస్ చేసుకొని. తర్వాత ఏం లేదు బ్రో, మనం ఫోటో ఉంటది కదా! మన ఫోటో జేపీఈజీ ఆర్ జేపీజీ ఫార్మాట్ లోపల మనం అప్‌లోడ్ చేస్తాం. 100 కేబీ కన్నా తక్కువ ఉండేలాగా ఫోటో అనేది అప్‌లోడ్ చేస్తామన్నట్టు. ఓకేనా. సో, ఫోటో, సిగ్నేచర్ 2 కూడా 100 కేబీ కన్నా తక్కువ ఉండాలి. జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లోపల ఉండేలాగా మనం అప్‌లోడ్ చేస్తాం. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంటది బ్రో. ఓకేనా. సో, చిన్న చెక్ బాక్స్ వస్తది. వచ్చిన తర్వాత ఏంది కదా అంటే అప్‌లోడ్ సర్టిఫికేట్స్ మీద క్లిక్ జేయిరి. ఓకేనా. సో, అప్‌లోడ్ సర్టిఫికేట్స్ మీద క్లిక్ చేసి డాక్యుమెంట్‌లన్నీ నేను ముందే చెప్పిన కదా! ఆ డాక్యుమెంట్‌లన్నిటిని అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకే. సో, అప్‌లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ జేయిరి. సో, క్లిక్ చేసుడుతోటే మనకు ఆహ్, డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయడానికి పోర్టల్ ఓపెన్ అయితది. లేదు అంటే మీరు హోమ్ పేజ్ ఉంటది కదా! హోమ్ పేజ్ దగ్గరకొచ్చి సర్టిఫికేట్స్ అప్‌లోడ్ మీద క్లిక్ చేసినా కూడా మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. రూల్ నంబర్ అడుగుతది, రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతది, క్యాప్చా అడుగుతది. ఇవి ఇచ్చి వాలిడేట్ మీద కొట్టడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఒక డాక్యుమెంట్‌లు అప్‌లోడ్ జేయడానికి. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ చూపెడతది. మనం డాటా అప్డేషన్ లోపల ఏసిన డీటెయిల్స్ ఉంటాయి గదా! ఆ డీటెయిల్స్ అన్నీ ఈడ చూపెడతది. డాక్యుమెంట్‌లు అప్‌లోడ్ చేయమంటది. ఈ నీట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో, 9థ్, 10థ్ స్టడీ సర్టిఫికేట్, ఇంటర్మీడియేట్ స్టడీ సర్టిఫికేట్, టీసీ ఓకేనా. సో, క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ ఉంటే మైనారిటీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఎన్‌సీసీ, సీఏపీ, పీఎంసీ, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఓకేనా. సో, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు బ్రో. ఒకవేళ మీకు ఇన్‌స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ అంటే ఒకటే దగ్గర మీరు చదువుకొనుంటే మాత్రం తెలంగాణలో చదువుకొనుంటే మాత్రం రెసిడెన్స్ అవసరం లేదు. లైట్ అది. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మ్యాండేటరీ అని చెప్పి లేదు. స్టార్ మార్క్ రెడ్‌ది లేదు. ఓకేనా. సో, ఆధార్ కార్డ్ అని అప్‌లోడ్ చేయిర్రి. రెడ్ మార్క్ లేదు గానీ, ఒకవేళ సింగరేణి కోటాకి ఎలిజిబుల్ అయితే మీకు చూపెడతా అన్నట్టు అది కూడా అప్‌లోడ్ చేయాలె. ఓకేనా. ఈ ఎన్‌సీసీ, సీఏపీ, పీఎంసీ ఇవన్నీ మనం యెస్ పెడితేనే మనకు చూపెడతది. ఓకేనా. సో, యెస్ పెడితేనే మనకు సీఏపీ, ఎన్‌సీసీ పీఎంసీ, ఆంగ్లో ఇండియన్ అని చెప్పి సర్టిఫికేట్ చూపెడతది. లేకపోతే చూపెట్టది. ఓకేనా. సో, అది. అండ్ ఇవన్నీ డాక్యుమెంట్‌లు మనం అప్‌లోడ్ చేయాలి. సింపుల్‌గా ఏం లేదు. ఇక్కడ డాక్యుమెంట్ దగ్గర మనం ఇక్కడ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి మనమైతే డాక్యుమెంట్‌లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఉంటది. డిక్లరేషన్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సేవ్ అండ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేసినా కూడా మనం బయటకొచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ మీద క్లిక్ చేసి మనం అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇట్లా మనమైతే మన ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ ప్రింట్ మీద కొడితే మనకిట్లా అప్లికేషన్ ఫార్మ్ అనేది జనరేట్ కావడం అయితే జరుగుతది. మన ఫోటో వస్తది. మన సిగ్నేచర్ వస్తది. మన నీట్‌కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. మన పర్సనల్ డీటెయిల్స్ మనం ఏవైతే ఇచ్చినామో అవొస్తాయి. మన స్కూలింగ్ డీటెయిల్స్ ఇచ్చినాం గదా! మన స్కూలింగ్ డీటెయిల్స్ వస్తాయి. మనం ఎంత ఫీ కట్టినాం అనే ఇన్ఫర్మేషన్ వస్తది. ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయన్నట్టు. ఈ అన్ని డీటెయిల్స్ ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోరి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఓకేనా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి ఎడిట్ అయితాయి. ఎన్ని సార్లైనా ఎడిట్ చేయొచ్చు వెరిఫికేషన్ వరకు అన్నారు. ఓకేనా. సో, మనకు వెరిఫికేషన్ వరకు మీరు ఎన్ని సార్లయినా గూడా ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పిర్రు కదా! ఓకేనా. సో, అప్‌లోడింగ్ ఆఫ్ డాటా లోపల యూ కెన్ ఎడిట్ డాటా ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. ఓకేనా. ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు మీ డాటాని ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పి మనకిచ్చిర్రు. కానీ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు మాత్రమే మనకు ఛాన్స్ ఉంటది. కాబట్టి వితిన్ 10-12 అవర్స్ లోపల మీరు మీ డీటెయిల్స్‌ని ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ పక్కాగా కింద కామెంట్ చేయిరి హెల్ప్‌ఫుల్ అని చెప్పి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయిరి. అండ్ మన ఛానెల్‌ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయిరి. ఇట్లాంటి మంచి అప్డేట్స్ మనం ఫర్దర్‌గా చేసుకుందాం. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.